నెలకు 2 సార్లు శాలరీ వస్తే ఎలా ఉంటుంది? అబ్బా! ఆ ఊహ ఎంత బాగుంది అనిపిస్తూ ఉంటుంది కదా! ఉద్యోగి అంటే నెలాఖరులో వచ్చేటువంటి జీతం కోసం వెయిట్ చేయాల్సిందే. ఒకటో తేదీ వస్తేనే చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి. కానీ ఈ మొత్తం సాంప్రదాయం ఒకప్పుడు. ఇప్పుడు ఇక సాంప్రదాయానికి కాలం చెల్లిపోయింది. అదెక్కడో తెలుసా? నేపాల్‌లో. నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు ఒక్కసారి కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున నెలకు 2 సార్లు జీతం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు దీనికి కారణం ఏంటంటే ఉద్యోగుల చేతిలో తరచుగా డబ్బులు అందడం వల్ల మార్కెట్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా నగదు చలామణి పెరిగి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇప్పటికే ఈ సాంప్రదాయం అమెరికా, కెనడా వంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఉంది. అంటే అక్కడ కూడా నెలకు 2 సార్లు అంటే 2 వారాలకు ఒకసారి చొప్పున జీతాలు ఇస్తూ ఉన్నారు. మన పక్కనే ఉన్నటువంటి నేపాల్ కూడా అదే బాట పట్టింది. మరి మీకేమనిపిస్తుంది? ఏదైనా కొత్త ఐడియా వస్తుందా మన దేశంలో ఇలాంటి సాంప్రదాయ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి? వస్తే కామెంట్స్లో తెలియజేయండి.